హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలండి. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళుతూ ఉన్నాం. జాగ్రత్తగా ఎక్కడ ఎటువంటి అభ్యంతరం కలిగించకుండా సహకరించాలని దేవుని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, చెప్పడానికి నేను సిద్ధం. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఒకవేళ ఉరువులు వచ్చినాయి అనుకోండి, వాక్యం చెప్తూనే వెళ్ళిపోదాం పరలోక రాజ్యానికి. సిద్ధమే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక రాని చినుకులే బండి, లేకపోతే తుఫానే రాని, లేకపోతే ఒక్కసారిగా సుడిగాలు రాని, దేవుని పని ఆగడానికి వీలు లేదు. కనుక దయచేసి వర్షం వచ్చిందే ఇంటికాడ మళ్ళా అని చెప్పేసి లేవకండి. నేను వెళ్ళిన ఏ చోటుకైనా వర్షం వచ్చిన ప్రాంతాల జ్ఞాపకం ఉన్నాయి, కానీ వాక్యం ఆగిపోయిన జ్ఞాపకాలు నా బ్రతుకులు లేవు. స్తోత్రం కలుగును గాక. కనుక దయచేసి కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇక అటు ఇటు తిరగవద్దు. వాక్యము చాలా గొప్పది. వాక్యము శ్రేష్టమైంది. వాక్యానికి మించింది మరొకటి ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యం చక్కగా విని అనుసరించాలే కానీ దైవ దీవెనలు మన కన్నులారా చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించాలే కానీ దేవుని మహిమను మన కళ్ళారా చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించాలే కానీ నీవే ఒక కార్యంగా మారిపోతావు. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నీ బ్రతుకుని కట్టుకోవాలి, కానీ దేవుని చేతిలో బలమైన సాధనంగా మిగిలిపోతావు. స్తోత్రం. కనుక అంత గొప్ప దేవుని యొక్క దివ్య వాక్యాన్ని మన చేత ఉంచుకొని దానిని పాటించకపోతే దేవునికి దూరం అయిపోయి ఒక సమయం వచ్చినప్పుడు నీకు నువ్వే ఒంటరిగా, అగ్ని ఆరక పురుగు చావక, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉన్న లేఖనాల్లో రాయబడింది. ఆ ప్లేస్లోకి వెళ్ళక మునిపే, ఆ భీకర పరిస్థితులు నీ జీవితాన్ని తాకక మునిపే దేవుని మాటకు చెవి యొగ్గితే నీ జీవితానికి క్షేమకరం. దేవుని మాటని విని ఆ ప్రకారంగా బ్రతుకుని కట్టుకుంటే నీ జీవితానికి ఆశీర్వాదకరం. వాక్యం, దేవుని యొక్క మాట చాలా గొప్పది. కనుక దయచేసి ఈ రాత్రి వాక్యాన్ని వింటూ ఉండగా చాలా జాగ్రత్తగా అందరూ సహకరించాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ చిన్న వచనాన్ని చదువుకుందాం. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలోంచి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు వ్రాసినటువంటి పత్రిక, యాకోబు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి. మహోన్నతుడు అయినా మా కన్న తండ్రి, నీ అపరంజి పాదాలకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా మా అందరితో మీరుండి పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ సమయమందు మీ పక్షముగా నిలిచి మీ మాటలు అందిస్తూ ఉండగా అల్పుడైన మీ దాసుని మరుగుపరచండి. మిమ్మును మీరే తేటపరచుకొనండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. ఈ సభ నిమిత్తమై బిడ్డలు నీ పని ముందుకు తీసుకువెళ్ళాలని ఎంత ప్రయాసకొచ్చారో బలపరచండి. అల్పుడైన మీ దాసును మరుగుపరిచి మిమ్మును మీరే తేటపరచుకొనండి. తండ్రి, అన్ని విధాల బిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందమని, మీ స్వరాన్ని తేటగా వినిపించమని, వినగల చెవిని, గ్రహించగల బుద్ధిని
నాకును మాకును అందరికీ ప్రసాదించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వచనాన్ని మనం అందరం చదువుకున్నాం. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దురాశ గర్భం ధరించింది. దురాశ అనేటువంటి ఒక తలంపుకి గర్భం వస్తే ఆ గర్భము పాపాన్ని కంటే పాపమే పరిపక్వమై మరణాన్ని కన్నదని వాక్యం చెప్పుకుని చెప్తా ఉంది. దురాశతో ప్రారంభమైంది, పాపాన్ని కన్నది. పాపం అంతకంతకు రెట్టింపై మరణాన్ని కన్నట్టుగా వాక్యం చెప్తుంది. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియమైన దైవ ప్రజలారా, దురాశ అనే మాట నీది కాని దాన్ని ఆశించడం. ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని ఆశించేటువంటి ఉద్దేశంతో నేటి మనిషి నింపబడిపోయాడు. ఎలాగైతేనేమి నేను బ్రతికితే చాలు, అవతల వాడు ఉన్నాడా పోయాడా నాకు సంబంధం లేదు, నా కంటికి నచ్చింది నా చేతికి కావాలి, ఏదైతే నా కళ్ళు చూశాయో, ఏదైతే నా మనసు ఆశించిందో అది నా చేతికి కావాలి. బైబిల్లో రాయబడిందయ్యా, 10 ఆజ్ఞల్లో ప్రభు ఏనాడో చెప్పాడు, నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను పొరుగువాని భార్యనైనను మరి దేనినైనా నీవు ఆశింపకూడదని బైబిల్లో చక్కగా రాయబడింది. ఏదైతే నీకు ఇచ్చాడో దానితో సంతృప్తి పడమని బైబిల్లో రాయబడింది. నీ రెక్కల కష్టాజితం తినాలి, దాని మీద ఆధారపడాలి, ఆ ప్రకారంగా నేను బ్రతుకుని కట్టుకోవాలని కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. అంటే దేవుడు ఒక మనిషిని ఈ భూమి మీద ఉంచిన తర్వాత ఆయన నిబంధనలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన విధులు చక్కగా తెలియజేసి ఒక మనిషిగా నీ జీవితాన్ని ఈ రీతిగా కొనసాగించాలి, నా పేరు పెట్టబడ్డ ప్రజగా నీ జీవితాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏదైతే నేను సెలవిచ్చానో నా మాట ప్రకారంగా బ్రతుకుని కట్టుకోమని ప్రభు ఎన్నో మార్లు ఆయన నోటి గుండా పలికిన మాటలు, పెందల కన్నే ప్రవక్తలను పంపించి మాట్లాడిన మాటలు, యేసు ప్రభు వారే ఈ లోకాన్ని దిగివచ్చి చెప్పినటువంటి మాటలో ఆంతర్యం దేవుని వైపు తేరి చూడండి, బ్రతుకు మార్చుకోమని. ఇక్కడ చదవబడిన వచనాన్ని మనం గమనం చూస్తే దురాశ స్టార్ట్ అయింది. దురాశ గర్భం ధరిస్తే పాపాన్ని కన్నది. దురాశ, ఏ ఆశ పలకట్లేదు ఎవరు, ఏ ఆశ? దురాశ అంటే నీది కాని దాన్ని చట్ట వ్యతిరేకంగా ఆశించి తెచ్చుకోవడం దురాశ. బైబిల్లో మనం గమనించి చూస్తే రాజుల మొదటి గ్రంథం రండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం కాడికి రండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. యెజ్రెయేలులో షోమ్రోను పట్టణం ముందు షోమ్రోను పరిపాలన చేస్తున్న రాజుగారు ఎవరంటే ఆహాబు. ఈ ఆహాబు రాజుగారు తన నగర దగ్గరే పక్కనే ఆనుకున్నటువంటి ఎకరం పొలం ఉందంట. ఎవరిదయ్యా ఎకరం పొలం అంటే నాబోతుదని బైబిల్లో రాయబడింది. ఎవరిది చెప్పండి ఒకసారి అందరూ? నాబోతు అనే మనిషిది. ఆహాబు పిలిపించి, దయచేసి ఈ ఎకరం పొలం నాకు ఇచ్చేయి, దీనికంటే మంచి ద్రాక్ష తోట ఒక ఎకరం నీకు ఇచ్చేస్తా. నాబోతు ఏమంటాడంటే, ఇది మా అమ్మా నాన్న సంపాదించిన కష్టార్జితం, నా పిత్రార్జితం, ఇది
దీన్ని అమ్మడం మాకు ఇష్టం లేదు, దయచేసి దీన్ని మీ చేతికి అందించడం కానీ లేదా దీన్ని క్రైమ్కి అమ్మటం కానీ మాకైతే ఇష్టం లేదు, నేనైతే పొలం ఇవ్వను అని చెప్పేసి నాబోతు ఆహాబు రాజుగారితో చాలా చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక ఆహాబు ఇంటికి వచ్చి రాజై ఉండి మూతి ముడుచుకొని పండుకున్నట్టుగా బైబిల్లో రాయబడింది కదా. వాళ్ళెవరో పొలం ఇవ్వకపోతే ఈయన ఇంట్లో మూతి ముడుచుకొని పడుకున్నాడు. పుట్టిందేమో రాజు పుట్టక, లక్షణాలేమో నీతిమాలిన లక్షణాలవి. రాజుగా ఖడ్గము చేపట్టేటువంటి నైపుణ్యత కలిగి ఉండాలి. ఒక రాజుగా ధర్మ విచక్షణ కలిగి ఉండాలి. ఒక రాజుగా న్యాయబద్ధమైనటువంటి ఆలోచన కలిగిన స్థితిలో ఉండాలి. ఒక రాజుగా దేశ ప్రజలందరినీ తండ్రి స్థానంలో ఉండి చూసేటువంటి సామర్థ్యత కలిగిన వాడై ఉండాలి. కానీ అతని పొలాన్ని ఆశించి వేరొకటి ఇస్తా అంటే నాకైతే వద్దండి అని చెప్పారు. ఆయన ఇంటికి వచ్చి మూత ముడుచుకొని పండుకున్నాడు. ఈలోగా ఆయన భార్య వచ్చింది. అహాబు భార్య పేరు ఏంటంటే యెజబెలు అని రాయబడింది. ఏం పేరుమా చెప్పండి అందరు కలిసి ఒకసారి. యెజబెలు అని రాయబడింది. ఈ యెజబెలు ఎందుకయ్యా అలా ఉన్నావు, మౌనంగా ఉన్నావు ఏంటంటే, ఏం లేదంటే, లేదు చెప్పు, విషయం చెప్పండి, ఏమైంది, ఎందుకు మౌనంగా ఉన్నారు ఏంటి, అలా మూతి ముడుచుకొని పడుకున్నారు ఏంటి విషయం ఏంటి అని చెప్పేసి రెట్టించి మాట్లాడినప్పుడు అప్పుడు ప్రస్తావిస్తాడు ఆయన. మన నగరిని ఆనుకున్నటువంటి ఒక ఎకరా పొలం నాబోతుంది, నేను వాడిని అడిగాను, నాకు ఇవ్వలేదు, అందుకని నాకు ఆనందం బుద్ధి కాలేదని చెప్తే అప్పుడు అంటది యెజబెలు, నీకు కావాల్సింది ఎకరం పొలం అంతే కదా, నీకు కావాల్సింది ఎకరం పొలం, ఆ పొలమే కదా, నువ్వు అడిగిన పొలమే కదా నీకు కావాల్సింది, లేచి భోంచేయి, నీ చేతిలోకి ఆ పొలం వచ్చింది, నువ్వు లేచి భోంచేయి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆ రాత్రి ఇద్దరిని ఇంటికి పిలిపించుకొని లంచం ఇచ్చి నాబోతు రాజుగారిని తిట్టినట్టుగా మీరు అబద్ధ సాక్ష్యం పలకాలని చెప్పేసి మాట్లాడింది. అంటే డబ్బులు తీసుకొని అబద్ధంగా సాక్ష్యం మీరు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంటే, రాజు అయినటువంటి ఆహాబుని నాబోతు తిట్టాడు అని చెప్పేసి మీరు సాక్ష్యం ఇవ్వాలి. మేమే స్వయాగా విన్నామని చెప్పేసి మీరు సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు ఎంత కొడంబడికి చేసుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద డబ్బులు తీసుకొని తెల్లారిపోతున్న అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు వాళ్ళు కూడా. నేటి దినాల్లో డబ్బు ఎంత పని చేస్తుందో తప్పుగా అనుకోమాకండి, అన్యదా భావించకండి. నేను మన చర్చిలో వాక్యం అందించేటప్పుడు ప్రస్తుత ఈ పొలిటికల్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఓటు వేసే ముందు అందరికీ సంఘ బిడ్డలను కూర్చోబెట్టి, దయచేసి మీరు యేసు రక్తం ముందు కడగబడిన బిడ్డలు కాబట్టి ఎవరు ఏ తులమో పొలమో ఇస్తామన్నా చేయి చాపటం దైవ సంబంధమైన నడిపింపు కాదు. దయచేసి ఈ పిచ్చి చపల పనికి మీరు చేయి చాపకండి. ఆల్రెడీ యేసు ప్రభు వారు మిమ్మను కొనుక్కున్నాడు. స్తోత్రం నిబ్దం గట్టిగా అనేసరికి మొత్తం మీద మొఖాలు వెలవెలబోయాయి. ఏదో ఒకలాంటి దిగ్భ్రాంతి గురిపోయినట్టుగా ఆలోచనలో పడ్డారు. మరలాకి ఒత్తిడి చేసి చెప్పాను, చేయి తీసుకోమాకండి, తప్పది, దైవ నియమం కాదది, దేవుడు ఒప్పుకోడు దానికి అని చెప్పేసి మాట్లాడా. మొత్తం మీద తర్వాత ఏం జరిగింది నా దగ్గరికి రాలేదు, కానీ ఒకటి మాత్రం జరిగింది. ఎవరైతే అనుకున్న స్థాయిలోకి రాలేకపోయారో, ఇంటింట జరిగి 3,000 పంచారో 5,000 పంచారో మనిషిని బట్టి, ఓడిపోయేసరికి మందేసుకొని సారాయి తాగి నా సొమ్ము తిని ఇలా అని తల్లి దగ్గర నుంచి పిల్లల దాకా బూతులు తెచ్చుకుంటూ వెళుతూ ఉన్నారు. ఏ సొమ్ముకు ఆశపడ్డావు నువ్వు? మాట్లాడాలా? ఏ సొమ్ముకు ఆశపడ్డావు? నీ కష్టాయితమైంది కాదు అది. పైగా దానికి ఆశించి మళ్ళా వాక్యం అందిస్తే ఒక పెద్ద ఆవిడ వచ్చి అంటది, నమ్మకం కుదిరేదట్టయ్యా అన్నారయ్యా నన్ను. నమ్మకం కుదరకపోతే డబ్బులు తీసుకుంటావేంటి? నమ్మకం కుదరకపోతే, అందుకనయ్యా నాకు నమ్మకం కోసం వాళ్ళు 3,000 ఇచ్చారయ్యా. నీ నమ్మకత్వ విలువ 3,000 అన్నమాట.
అంటే ఒక 3,000 ఇస్తే అమ్ముడు పోవటానికి నీ నమ్మకత్వం ఆ ప్లేస్లోకి వచ్చి అమ్ముడు పోవటానికి సిద్ధపడిపోద్ది అనమాట. ఒకవేళ చపలప లక్షణాలు ఉంటే ఈ రాత్రి తగలబెట్టబడునుగాక. గట్టిగా ఆమెను అంటలేదు ఏంటో మరి మొఖాలంతలో అని పెట్టారు అందరూ. నాకు చెందారా, నా దేవుని కుటుంబీకులారా, ప్రభు రాబోతున్నాడు. స్తోత్రం. వడంబడికి చేసుకుని అబద్ధ సాక్ష్యానికి ప్రిపేర్ అయ్యి డబ్బు ఎంత తీసుకున్నారో, నిరపరాధి రక్తాన్ని చిందించడానికి డబ్బు తీసుకొని తెల్లారి పొద్దున ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. యెజబెలు ఆహాబు లేపి అన్నం పెట్టించిన సేవకుల చేత తెల్లారి పొద్దున పంచాయతీలో నాబోతుని పిలిపించారు. అతను ఒక ప్రక్కన పడ్డారు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని తీర్పు చెప్పే మనిషి ఎవరంటే యెజబెలు. పెద్ద అని ఒక ఆయన అన్నాడు, ఆడపెత్తనం బోడి పెత్తనం పుచ్చిపోయిన విత్తనం అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కడుపులో మండినట్టుంది. చెప్పు గట్టిగా. భర్త సరైనోడు కాకపోతే, నీతి మానసితిలో దిగజారిపోతే, అవలక్షణాలు కలిగి ఉంటే, కుటుంబం పట్ల బిడ్డల పట్ల బాధ్యత లేకపోతే, నీ వంతు నువ్వు బాధ్యత ప్రకారంగా కుటుంబాన్ని నిర్వర్తించు. కర్తవ్యం నీకుంది కాబట్టి నీ వంతు నువ్వు నీతి తప్పకుండా కుటుంబాన్ని నిలబెట్టుకో. ఒక భార్యగా నీకు ఉండాల్సిన మంచి లక్షణం అది. స్తోత్రం. అది నీకున్న మంచి లక్షణం, నీకు ఉండాల్సిన మంచి లక్షణం అది. భర్త ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు, తెలియలేకపోవచ్చు కొన్ని విషయాలు. నువ్వు కూర్చో ఇంట్లో, నేను పోయి మాట్లాడొస్తా కానీ వాడుండు, నేను మాట్లాడుతున్నాగా. భర్త ఆడే ఉంటాడు, ఏం పోద్ది ముందుగా అడవిగాడిది పోయినట్టు పోద్ది. నీ భర్తను గౌరవించడం చేతగా నీ జీవితంలో సమాజంలో విలువ ఉందనుకుంటున్నావా నీకు? చాలా కుటుంబాలు అంతే. ఎక్కువ శాతం అదేమంటే ఆయనకేం తెలియదు, నాకు తెలిసినంత. ఆయనకు తెలిసినా తెలియకపోయినా నీ దేహానికి ఆయన శిరస్సు అని బైబిల్లో రాయబడింది. స్తోత్రం. యెజబెలు కూర్చుంది సింహాసనం మీద. ఏమయ్యా నాబోతు తిట్టావంట కదా నిన్న రాజుగారిని అంటే, లేదమ్మా పొలం అడిగారు, నేనైతే ఇవ్వనని చెప్పానమ్మా, ఇంతే జరిగింది, మరేంటంటే తిట్టావంట కదా, ఇది వీరిద్దరు విన్నారు. నిజమేనమ్మా, మా చెవులారా విన్నాం, రాజుగారిని అసభ్యమైనటువంటి పదాలను ఉపయోగించి తిట్టారమ్మా, మా చెవులారా విన్నావమ్మా, ఇదిగో మేమిద్దరం విన్నామని చెప్పేసి మాట్లాడారు. ధర్మశాస్త్ర ప్రకారంగా 2 లేదా 3 సాక్ష్యాన్ని అనుమతి తీసుకోవటం జరుగుతుంది. 2 సాక్ష్యం ఇచ్చేసరికి ఇంకెందుకు ఆలస్యం, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని బైబిల్లో రాయబడింది, ధర్మశాస్త్రంలో రాయబడింది. కనుక ఇతను దోషకృత్యం చేశాడు కాబట్టి, అంటే రాజుగారిని తిట్టాడు కాబట్టి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి అని చెప్పేసి మాట్లాడుద్ది ఎవరు? యెజబెలు. అందరూ చూస్తూ ఉండగానే రాళ్ళు తీసుకొని నాబోతు మీద కొడితే ఆ రక్తం చిందుతుంది, చచ్చిపోతాడు నాబోతు. ఆ పక్కన ఉన్నటువంటి కుక్కలు వచ్చి రక్తాన్ని నాకిపోతాయి. ఒక నిరపరాధిని ఎంత భయంకరంగా పొలం ఇవ్వనన్నాడు. ఇతని కడుపులో ఉన్న దురాశ ఏంటంటే ఆ పొలం తీసేసుకోవాలని. ఇతనికి ఆలోచన కలిగింది, ఆ దుచ్చర్య తన మనసులో కలిగింది. అయ్యా మాట్లాడమాకండి కాసేపు, అయ్యా పెద్ద ఆయన. ఆ దురాశ ఎందుకు కలిగింది. తనకు కలిగిన దురాశను బట్టి నిండు ప్రాణం బలైంది. నిరపరాధి రక్తం చిందించబడింది. అతని రక్తం కుక్కలు నాగుతూ ఉన్నాయి. పైనున్న దేవుడు దీన్ని చూస్తున్నాడు. తిష్పీయుడిని ఏలియాతో దేవుడు మాట్లాడి, వెళ్ళి ఆహాబుతో ఈ విషయాన్ని ప్రత్యుత్తరం చెప్పు. ఏం చెప్పట్నా ప్రభువా, ఏ స్థలమందు నాబోతు రక్తం కుక్కలు నాకినో, ఏ స్థలమందు నిరపరాధి రక్తం కుక్కలు నాకినో, అదే స్థలమందు నీ రక్తం నీ పిల్లల రక్తం కుక్కలు నాకుతని చెప్పి రప్పమని దేవుడు పంపుతాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఓపద్య గ్రంథం 1:15 చదవండి ఒకసారి. ఓపద్య గ్రంథం 1:15 చదవండి. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చును, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి ఏమొచ్చిందట? ఏదైతే చేసావో, ఏదైతే నీ కడుపులో ఆ దురాశ విత్తనం పడిందో, పాపపు విత్తనం పడిందో, దానికి సంబంధించిన ప్రతిఫలం నీ నెత్తి మీదకి వచ్చింది. బైబిల్లో రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం.
మోసపోమాకండి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటను కొయ్యాల్సి వచ్చింది. ఏది విత్తునో దాన్ని కొయ్యడు, దానికి సంబంధించిన పంటను కొయ్యాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇటువైపు మిరప తోటల పనికి ఏమైనా వెళ్తారా? ఎంతమంది వెళ్తారు మిరపకాయల పనికి? సాఫ్ట్వేర్స్ ఏం కారుగా మీరు. నేను వెళ్తానయ్యా మిరపకాయల పనికి అని చెప్పి చేయడానికి ఏమైంది? మీ బిడ్డగానే స్వతంత్రించే మాట్లాడుతున్నా, అన్నిదా భావించకండి కదా. మిరపకాయల పని తెలుసు, తప్పేముంది. మిరపకాయలు కోతకు వెళ్ళినప్పుడు తొలి కాపు చెట్టుకి ఎన్ని కాయలు రావచ్చు మీకు తెలిసి? చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయమ్మా? ఒక 5 వస్తాయా? తొలి కాపు అన్నాయి 10 వేసుకో. 10 కూడా ఎందుకు 5 జాలే, మళ్ళీ ఇప్పుడు లేనిపోయింది వాళ్ళని ఇప్పుడు మిరపకాయ తోటలు పంపాల్సి వచ్చింది మనం. ఒక 5 వేసుకో. ఒక్క మిరప విత్తనంలోంచి ఒక చెట్టు పైకి వచ్చింది. తొలి కాపే 5 కాయలు కాసింది. ఒక్కొక్క కాయని కనుక ఓపెన్ చేసి దాన్ని పొట్ట చిల్చితే లోపల మళ్ళా 8, 9, 10 విత్తనాలు ఉంటాయి. 5 విత్తనాలే వేసుకోండి. 5 కాయలు అనుకున్నాం. ఒక్కొక్క కాయలో 5 విత్తనాలు అనుకోండి. 5 5లు ఒక్క విత్తనం నాటితే తొలి కాపుకి 25 విత్తనాలు ఫలించింది ఆ చెట్టు. నీ తలకాయలో ఒక పాపపు విత్తనం కనుక మొలకెత్తిందంటే, అది స్టార్ట్ అయితే అది నీ పిల్లల్ని ఈడ్చుకొనిపోయి నరకంలో కూర్చోబెట్టుకుంటుంది. అది నీలో పుట్టిన ఒక దురాశ తలంపు నీతో మాత్రమే కాక నీ భార్యని, నీ బిడ్డల్ని ఈడ్చుకొని పోద్దని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది మనందరితోటి. మనుషుడు ఏది విత్తునో దాని పంటను కోయవలసి వస్తుంది. నీవు చేసినట్టే నీ మీదకి వచ్చింది. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చిందట. ఒకవేళ కరెంటు తీగ తెగి పెడితే పక్కన జరుపుకోవచ్చు, తప్పించుకోవచ్చు. అటు నుంచి ఏదైనా బండి దూసుకొని వస్తే తప్పించుకున్న ప్రాణాలు కాపాడుకోవచ్చు. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వచ్చేటప్పుడు దాన్ని తప్పించేవాడు అవడం. నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు ఆ శిక్షను ఎవరు తప్పించగలరు? నువ్వు తప్పించుకోగలవా? నీ వల్ల అయిద్దా? లేదు నా కారు వెండి ఉంది, బంగారం ఉంది. నా కారు మామూలు విషయం కాదు. ఎన్ని కిలోలు బంగారం ఉందనుకున్నా, లేకపోతే ఎంత ఉందనుకున్నా, ఎంత ఆస్తి ఉందనుకున్నా, ఆల్రెడీ దేవుని పని ఖర్చు పెట్టను కానీ కట్టలు ఇంట్లో కూర్చోబెట్టి అని చెప్పేసి అంత అనుకుంటావేమో. ఆ టైం వచ్చినప్పుడు నీ కట్టలు తగలబెట్టుకోవడానికి కూడా పనికిరావయ్యి. స్తోత్రం శబ్దం గట్టిగా. ఎన్ని విలువైన ఇష్ట వస్తువులు నీ జీవితంలో ఉన్నా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనలేరు. ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను. మనకు కూడా ఒక్కోసారి ఇష్ట వస్తువులు ఉంటాయి కదా. కమ్మలంటే ఇష్టం కొంతమందికి, నాంత అంటే ఇష్టం కొంతమందికి, రకరకాల ప్రియమైన వస్తువులు కొన్ని ఉంటాయి అందరికీ కదా. ఏది ముట్టుకున్నా మెలకుని ఉంటారు కానీ వస్తువు ముట్టుకుంటే మాత్రం అస్సలు ఊరుకోరు. కొంతమందికి పక్కెళ్ళకి పోయినప్పుడు వాళ్ళ ఇళ్ళలో చెంచాలు బాగా ఇష్టపడతారు. తెలియకుండానే పవిడి చెంగుని మూట కట్టుకొని తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారంట. ఇక్కడ లేరనుకుంటున్నా నేను. దేవుడు వారిని దీవించును గాక. పొలాన్ని ఆశించి నిరపరాధ రక్తాన్ని చెందించినటువంటి ఆ యొక్క అహాబుతో ఏలియా మాట్లాడుతున్నాడు. ఏ స్థలమందు నాబోతు రక్తం కుక్కలు నాకినో, నీ పిల్లల రక్తం, నీ రక్తం, నీ భార్య రక్తం కుక్కలు నాకుతాయని చెప్పేసి ప్రభువు చెప్పాడు. అలాగనే జరిగింది. యెహోషాపాతు ఆహాబు కలిసి యుద్ధానికి వెళితే, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు సిరియలను దండెత్తి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో యెహోషాపాతు రాజవస్త్రాలతో వెళితే ఆహాబు మాత్రం మారు వేషం వేసుకుని వెళ్ళినట్టుగా రాయబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఓడిపోయారు. ఇక్కడ ఉండటం మంచిది అని చెప్పేసి పారిపోతున్న వేళ ఆహాబు మారు వేషం వేసుకున్నాడు కనుక రాజు నేను ఎవరు గుర్తుపట్టలేకపోయారు. పాపం ఎవడో గురి చూడకుండా బాణం విసిరితే అతనికి కవచపు కీలు మధ్య తగిలింది. అక్కడే రథం మీద దొరికిపోయి ప్రాణం బాగొట్టుకున్నాడు. ఆ రథాన్ని కడుగుతుంటే కుక్కలు నాకినట్టుగా బైబిల్లో రాయబడింది.
వారి పిల్లల తర్వాత శాపగ్రస్తులే చనిపోతే వారి రక్తాన్ని కుక్కలు నాకినట్టుగా బైబిల్లో రాయబడింది. యెజబెలు అనుకున్నాం కదా, రాజుగారి కంటే ముందుగా ఆలోచన చేసేటువంటి దుశ్చర్యలతో కూడినటువంటి మనిషి ఈవిడ. మేడ మీద కూర్చుంటే యెహూ అని వెళ్ళి మా పక్షంగా ఉన్నవారు ఎవరున్నారని చెప్తే పైనుంచి ఇద్దరు తొంగి చూశారంట. దాన్ని కిందకి నెట్టమంటే నెడతారు. పైనుంచి కిందకి నెట్టగానే పైన రెండో గదుల మేడలోంచి కిందకు వచ్చి పడిద్ది. గుర్రాల చేత తొక్కిస్తారు. ఆ రక్తం గోడల మీద చిందించబడుతుంది. కుక్కలు నాకినట్టుగా బైబిల్లో రాయబడింది. ఎందుకు ఈ విషయాన్నంతా మీ ముందు ప్రస్తావిస్తున్నాను అంటే, కడుపులో పుట్టిన చిన్న దురాశ పాపాన్ని కన్నది, అంటే మనిషిని చంపేసింది. నరహత్య పాపమని బైబిల్లో ఏనాడో నరహత్య చేయవద్దని రాయబడింది. ఆశించాడు, ఆశించింది దక్కలేదని చెప్పేసి ప్రాణాలు తీసేశాడు. ప్రాణాలు తీసుకున్న తర్వాత అదేమైంది, ఇంటి మీదకి మరణాన్నే తెచ్చిపెట్టింది. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై కుటుంబంలో అందరిని చంపేసి వారి రక్తాన్ని కుక్కలు నాకేటట్టు చేసింది. నీ జీవితం జాగ్రత్త. వారి గుండెల్లోకి ఉన్న దురాశని బట్టి పాపం వచ్చింది. చేసిన పాపాన్ని బట్టి అది పరిపక్వం అయిపోయింది. మరణం ఇంటి మీదకి వచ్చింది. పరిపాలన చేసిందేమో రాచరికంగా, చచ్చిందేమో నీచమైన స్థలాల్లో, బతికిందేమో తిరిగిందేమో రథాల మీద. వారి రక్తమేమో కుక్కలు నాకినట్టుగా బైబిల్ సాక్ష్యం ఇస్తోంది. జాగ్రత్త. ఆహాబు గురించి బైబిల్ ఇచ్చే సాక్ష్యం, ఒక దుర్మార్గమైన ఆలోచనతో నింపబడ్డవాడు. యెజబెలు గురించి బైబిల్ ఇచ్చే సాక్ష్యం, మంచి మనిషి కాదు ఆవిడ. వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, కాకి పిల్లలే పుడతాయి కానీ పావురాయి పిల్లలు పుట్టవయ్యా. పందికి పంది పిల్లలే పుడతాయి కానీ ఎటువంటి గొర్రె పిల్లలేమి, ఏ జాతికి సంబంధించినటువంటి మనుషులో ఆ పుట్టిన పిల్ల కూడా ఆ లక్షణాలతోనే వచ్చిన మనుషులు అన్నమాట. వారిద్దరి పాపాన్ని బట్టి అవే జీర్ణించుకొని వీళ్ళు పుట్టారు. వాళ్ళ రక్తం కూడా అలాగనే అయిపోయింది. ఇందులో నీవు నేను మనమందరం తెలుసుకోవాల్సిన నీతి సారాంశం ఏంటంటే, దురాశ నీలో ఏదైనా స్టార్ట్ అయితే, నీది కాని దాన్ని ఆశించేటువంటి వైనం నీలో ఏదైనా ఉందంటే, ఈ రాత్రి బ్రతుకు మార్చుకో. అది నీ తలకాయ తీయొచ్చు, నీ పిల్లల తలకాయ మీదకి ఉసిరి వెళ్ళొచ్చు. ఏ సమయాన్ని ఏ విధమైన దుస్థితిని ఎదుర్కోవాలో నీకు అర్థం కాని పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. స్తోత్రం చెప్దాం గట్టిగా గట్టిగా. దురాశని బట్టి అంత భయంకరమైన కీడు జరిగింది. దురాశ పాపం అక్కడే రాయబడిన మాట బైబిల్లో. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం త్వరగా. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. చాలుమా, కూలిపోయాడంట. దేని చేత? దేని చేత? బాబు వీళ్ళు పలకట్లేదు. దేని చేత కూలిపోయారమ్మా? ఇశ్రాయేలు, నీవు నీ పాపము చేత కూలితివి. దురాశ నింపబడిన మనిషిని అతని గర్భంలోకి, అంటే దురాశ గర్భంలోకి పాపం వచ్చి పడితే, పాపం పరిపక్వమైతే మరణం వచ్చి పడింది. బైబిల్లో రాయబడిన మాట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దురాశ దాంతోపాటు పాపం రెండు మిళితమై దగ్గరికి వచ్చేసినాయి. ఈ పాపాన్ని బట్టి ఇశ్రాయేలు వారు ఏమైపోయారట? కూలితివి అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఎంతగా కూలిపోయాడో తెలుసా? ఎంత దయనీయమైన స్థితిలోకి దిగజారిపోయారో తెలుసా ఇశ్రాయేలు వారు? వారి గురించి బైబిల్లో వ్రాయబడిన మాట. నిర్గమాకాండం 4వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు అందరూ కూడా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఏ ప్లేస్ ఇది? ఇశ్రాయేలు వారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఎంత విలువైన ఉన్నతమైన ప్లేస్లోకి ఇశ్రాయేలు వారిని దేవుడు ఎన్నుకున్నాడు. నా పేరు పెట్టబడిన ప్రజ అన్నాడు. శ్రేష్టమైనటువంటి దీవిని పొందుకున్న వారు. అంత శ్రేష్టమైనటువంటి
మంచి పేరు సంపాదించుకున్నటువంటి వీరు దేవుడే పేరు పెట్టాడు వీళ్ళకి, నా జ్యేష్ఠ కుమారుడని. ఏ ప్లేస్లోకి వెళ్ళారంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అది కూడా దయచేసి ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. జ్యేష్ఠ కుమారుడుగా ఉన్న ప్లేస్ ఎక్కడ? ఏ ప్లేసు? జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నటువంటి స్థానం ఎక్కడ? జాతిహీనపు లక్షణాలు కలిగినటువంటి భ్రష్ట సంతానమైన స్థానం ఎక్కడ? ఉన్నతమైన స్థానంలో దేవుడు ఇశ్రాయేలు వారిని నిలబెడితే వాళ్ళు భ్రష్ట సంతానంగా మారిపోయినట్టుగా జాతిహీనపు లక్షణాలు వచ్చాయట. కేవలం నిక్కమైన విత్తనముల వలన పుట్టినటువంటి చెట్టుగా నేను నిన్ను నాటితే జాతిహీనపు ఫలాలు మీ దగ్గర నుంచి వచ్చాయి, జాతిహీనపు లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి, నీ వెట్టు నాకు భ్రష్ట సంతానంగా మారిపోయని చెప్పేసి ప్రభు బాధపడుతున్నటువంటి ఆక్రందన వచ్చినో కనిపించింది. ఇలా అవ్వడానికి ఎన్నో 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 వాళ్ళ దగ్గరటువంటి అవలక్షణాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమాకాండం 32:6 చదవండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును, ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు వారే. మోషే సీనాయి కొండ మీదకి ప్రభువు రమ్మనని వెళ్ళిపోతే 40 దినాలు ఆయన అక్కడే ఉంటాడు. మోషే రావటం ఆలస్యమైంది. ఈలోగా భూమి మీద ఉన్నటువంటి వీళ్ళంతా కూడా, అంటే కింద ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అహరోన్ దగ్గరకు వచ్చి, మోషే ఏమైనో యెహోవా ఎవరో మాకు తెలియదు, మాకు ఇప్పుడు ఒక దేవుడు కావాలని చెప్పేసి అప్పటికప్పుడే ప్రెజర్ చేస్తే, మీ మెడల్లో ఉన్న బంగారం తీసుకొచ్చి అగ్నిలో పడేయండి, ఏ రూపం వస్తే ఆ రూపం దేవుడే అని చెప్పేసి మాట్లాడుతాడు అహరోన్. వెంటనే వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ బంగారం వేగిన ఒక దూడబొమ్మ తయారైంది, అదే మా దేవత అని చెప్పేసి దానికి సమాధాన బలులు అర్పిస్తున్నారంట. వాళ్ళు దహన బలులు అర్పిస్తున్నారట. మోషే దగ్గరే ఉన్నాడు, కొండ మీదకి వెళ్ళి ఇంకా రాలేదంతే. అప్పటికే దేవుని నిబంధన ఆలోచన ఎన్నో దేవుడిచ్చాడు, ఎన్నో వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా పలకల దగ్గరికి రావాలి, మీరు జాగ్రత్తగా ఇలా రావాలి, మీరు బయటకు వచ్చాక ఇలా ఉండని చెప్పుకుంటూ ప్రభు వచ్చాడు. ఇవన్నీ వారందరికీ తెలుసు. మోషే 40 రోజులు కనపడిపోయేసరికి మాకు దేవుడు కావాలి. కొంతమంది ఉంటారనమాట, పాస్టర్ గారి దగ్గర ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించేటప్పుడేమో కనీసం వినరు, దేవుని యొక్క విషయాన్ని ఎంత మాత్రం పాటించేటువంటి వైనంతో నింపబడరు. ఎక్కడన్నా గుణదలో నాగపట్నం లేకపోతే సాగరమాత ఏదైనా గుండు కొట్టుచున్న మొక్కున్నానని చెప్పేసి మాత్రం ఆటోలు పెట్టుకొని లారీలు పెట్టుకుని పోతుంటారు అడవిగాడిదలాగా. బైబిల్లో రాయబడిన మాట, నీ గుండు కొట్టించమని ఎక్కడా బైబిల్లో రాయబడలా. విరిగి నలిగిన నీ హృదయాన్ని నాకు ఇమ్మని ప్రభు అడిగాడు. చెప్పకూడదాం గట్టిగా గట్టిగా. నీ గుండుతో దేవునికి ఏం పని? ఒకవేళ మళ్ళా వెంట్రుకలు రాకపోతే ఇక దీవేమో 10,000 కానుకనిచ్చింది, కానీ గుండు మాత్రం కొట్టించదు అక్కాయి. మామూలు తెలివి సాగు తెలివితే అట్లా అనమాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగర మాత్రం కొంతమంది, లేకపోతే గుణదల మాత్రం నేను పిల్లోడు కడుపులో పడకుండా మొక్కున్నానన్నా, మరి అప్పుడే తీసేయిపోయావా? అర్థమవుతుందా? ఇవన్నీ పిచ్చి పిచ్చి చపలప లక్షణం అన్నమాట. యేసు ప్రభువారు నీ యొక్క గుండె అడగల, నీ గుండె అడిగాడు. స్తోత్రం. కనుక ఇలాంటి పిచ్చి లక్షణాలు ఉంటే వేళ తగలబెట్టబడునుగాక. గట్టిగా అంటలేదు ఏందో మరి, మొక్కుబళ్ళే ఉన్న పెండింగ్లో. జాగ్రత్త పడండమ్మా, సత్యాన్ని తెలుసుకోండి. లోకస్తులాల మీరెందుకు తయారవుతారు? అర్థమవుతుందా? నేను ఒక ఆయన ఫోన్ చేశాను, అన్నా రేపు మీరు ప్రార్థన పెట్టాలని అన్నాడు. దేని గురించి అని అంటే, నేను గుండెదర పోయేస్తానన్నా, గుండు గుడుచుకొని రాగా నువ్వు ప్రార్థన పెట్టాలన్నా, పొంగలు పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడు. నేను ఒకప్పుడు చర్చికి రాకమునిపయ్యా, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కాదు, నేను మధ్యలోనే నమ్ముకున్నానమ్మా. నేను చిన్నప్పటి నుంచి యేసు ప్రభు లక్షణాలు ఇవన్నీ నాకు తెలియదమ్మా. నాకు లివర్ జబ్బు వచ్చింది, పొట్ట లావుగా వచ్చి కాళ్ళు చేసి సన్నగా పోయి జబ్బు వచ్చింది.
నేను చస్తానని చెప్పేసి అప్పటికి ఎంతోమంది వైద్యుల చేత అమ్మాయిలు తీసుకెళ్ళారు. నాకు తగ్గలేదు, ఎన్నో అంతరాలు వేయించారు. మా ఊర్లో పోలేరమ్మ గుడి దగ్గర తీసుకెళ్ళి కోడిని కోసి ఆ నెత్తురు నా నుదుటి మీద పెట్టి బొట్టన వేళ్ళకి పూసారమ్మా. ఎన్నో చేశారమ్మా. తగ్గకపోతే ఒక పెద్దావిడ, అక్కాయిలో ఒక పెద్దావిడ వచ్చి, అమ్మా దయచేసి ఒకసారి చర్చికి తీసుకురాకూడదు మీ పిల్లాడిని అంటే, మేము చర్చికి పోయేవాళ్ళం కాదు, మేము వచ్చేవాళ్ళం కాదని చెప్తే, కాదమ్మా ఒక్కసారి తీసుకురంటే మేము ఆలోచించుకుంటామని చెప్పింది అమ్మ. మళ్ళీ రెండో రోజు ఏమొచ్చిందా పెద్దావిడ, చర్చికి తీసుకురామ్మ, నమ్మితే నమ్మండి, లేకపోతే నేను పిల్లాడిని నన్ను తీసుకురానమ్మా, చచ్చిపోతాను అయితే అంటే, అప్పుడు అమ్మ నన్ను ఎత్తుకొని చర్చికి తీసుకెళ్ళింది. చర్చికి వెళ్ళిన తర్వాత నేను బతికా. నా మనస్సాక్షి దానికి సాక్ష్యం, నా ప్రభు పైనుండి వింటున్నాడని నేను ఎరుగుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. అలా బతికానమ్మా నేను. అప్పటికి నేను తిరుపతి వెళ్ళాను, నా గుండు గుట్టించారు మా అమ్మోళ్ళు. అంతకుముందు పద్ధతులు అలా ఉండేవి. నేను ప్రభువులోకి వచ్చాను, నేనేనాడు గుండు గుట్టించుకోవాలా. నా గుండెను ప్రభువుకు అంకితం చేశా. నా దేవుని పాద పరిచర్య చేయడానికి పూనుకున్నా నేను. స్తోత్రం. కనుక ఏదైనా పిచ్చి పిచ్చి లక్షణాలు అంటేనేమో ట్రాక్టర్లు పెట్టుకుని తిరణాలకు విన్నట్టు పోవటమే. కూర్చొని బతుకు మార్చుకయ్యా, ఎందుకయ్యా చెప్పలపు లక్షణాలు, ఎందుకయ్యా ఈ పిచ్చి వేషాలు, ఎందుకంటే అస్సలు నేను గుండె అనుకున్నా ఒకటి అనుకుంటే చేయాల్సిందే అన్నట్టుగా, నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా మూర్ఖపు వ్యవహారం. బ్రతుకు మార్చుకో, నీ జీవితానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఎక్కడికి వచ్చాగాం ఇప్పుడు మనం? ఏ ప్లేస్? ఇప్పుడు ఏ వచ్చిన కాడికి వచ్చాగాం? పలకట్లా. నిక్కమైన ద్రాక్షవల్లి వంటి దాని వల్ల నేను నిన్ను నాటితే జాతిహీనపు లక్షణాలుగా నీ వెట్టు నాకు భ్రష్ట సంతానం అని చెప్పేసి పిలిపించుకున్నాడు ఇజ్రాయేల్. ఇప్పుడు మరి వాళ్ళ లక్షణాలు ఎంత స్థితికి దిగజారిపోయినంటే, మోషే 40 రోజులు కనపడిపోయేసరికి ఒక దూడబొమ్మ తయారు చేసిన దానికాడ ఎగురుతున్నారు వీళ్ళు, తింటున్నారు, తాగుతున్నారట. వాళ్ళు ఈ మన క్రైస్తవ లోకంలో కూడా ఏదైనా పుట్టినరోజు వచ్చిందంటే తాగాల్సిందే, ముసలిది వచ్చిందంటే తాగాల్సిందే, ఇంకేదైనా పెళ్ళి అంటే తాగాల్సిందే. ఆడనే పెళ్లి పందిరి ముందే బట్టలు లేకుండా తిరగాల్సిందే. కూతురు ఉంది, ఎదిగిన పెద్ద మన పిల్లలు ఉన్నారే, మా నాన్న బయట ఉన్నాడే చూస్తున్నారు, ఆడపిల్లలు ఉన్నారు, నా భార్య ఇక్కడే ఉందే, బట్టలు లేకుండా పడుకుంటే నాకు సిగ్గు ఉండాలి కదా అని నెత్తురు చుక్క లేకపోయా. మార్చుకుందురుగాక. ఆమెనంటలా మార్చుకుందురుగాక. ఎంతకాలం నీ కుటుంబాన్ని బాగు చేసుకోకుండా ఉంటావు? ఎంతకాలం భ్రష్ట సంతానమే జీవితాన్ని కొనసాగిస్తావు? ఎంతకాలం నిన్ను బట్టి బజార్లో పిల్లలు తలెత్తుకోకుండా వెళ్ళిపోవాలా? రే మీ నాన్న సెంటర్లో రా, వినాలే మేము చూసావు, బట్టలు లేకుండా వణుకుని ఉంటారా మీ నాన్న, బట్టలు ఏమి లేవురా, పొనుగనబో. బడికి పోయి పిల్లాడు పుస్తకాలు ఆడబెట్టి వాళ్ళ నాన్నకాడికి పోయి లుంగి చుట్టుకొని తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. నీ బిడ్డ నీ గురించి సిగ్గుతో తలంచుకునే ప్రయత్నంలో ఉన్నాడంటే నువ్వెంత లేకి బట్టావు నీ జీవితంలో. మార్చుకుందరుగాక. వీళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, ఎగురుతున్నారంటే ఎడకన్నా ముందు తినాలా, తాగాలా, ఎగరాలా. చాలా 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 చోట్ల నాశనం అయిపోతా ఉంది నేటి దినాల్లో. వీళ్ళంతా దుస్థితికి దిగజారారు. ఇదేనా వారిలో ఉన్న పనికిమాల లక్షణాలు? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. త్వరగా ముగింపులోకి వచ్చేద్దాం. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములను దేంతో నింపబడ్డారంట? దేవుని ధర్మ విధులతో నింపబడి. నువ్వు బైబిల్ చెప్తా ఉంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించమని బైబిల్ సెలవిస్తూ ఉంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం మీద కాచుకొని నా ఉపదేశం విని వారు ధనులని సామెతలు 8:34 మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఏమి నేర్చుకున్నారు? వాక్యం నేర్చుకోవాలా, క్రమశిక్షణాపరమైన లక్షణాన్ని నేర్చుకోవాలా, తూర్పును ఉండిన జనుల సంప్రదాయాన్ని నేర్చుకున్నారని. యాకోబు వంశముకు వాడే ఇశ్రాయేలు వారే ఆ విధంగా అయిపోయారు. అక్కడ ఇంతగా దిగజారిపోయారు. ఇంక ఇదే భయంకరం అనుకుంటే చూడండి దయచేసి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఒకడు తన భార్యని త్యజించగా ఆమె అతని యొద్దకు తొలగిపోయి వేరొక పురుషుడైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరతాడా? అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన వెటకాండతో వ్యభిచారం చేసిన నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా. ఎన్నో సందర్భాల్లో దారి తప్పావు, ఎన్నో సందర్భాల్లో భ్రష్టు పట్టిపోయావు.
ఎన్నో సందర్భాల్లో నీతిమాని స్థితులు దిగజారిపోయావు. అయిందేదో అయిపోయింది, ఇప్పుడైనా తిరిగి రమ్మని నేను పిలుస్తున్నా అని చెప్పేసి తన ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ వారితోటి. ఏం చేశారు వీళ్ళు? ఆ ప్రాంతానికి వచ్చేటువంటి వెటగాండైన వాళ్ళు, ఆ ప్రాంతానికి వచ్చి చూసుకొని పోయేవాళ్ళు, ఆ ప్రాంతానికి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళతో మమేకమై వారు ఏ లక్షణాలతో, ఏ చెడిపోయిన లక్షణాలతో ఉన్నారో వీళ్ళు కూడా దాంతో నింపబడిపోయారు. వాళ్ళతోనే వెళ్ళిపోయారట. వాళ్ళు ఏం నేర్పిస్తే అదే నేర్చుకున్నారు, కానీ దేవుని ధర్మ విధులు మాత్రం నేర్చుకోలేకపోయారు. అనేకమైన విట్టకాండతో వ్యభిచరించినను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. భర్త ఉన్నాడు, భరించువాడున్నాడు, శాప పాప దోషం నిన్ను విమోచించేటువంటి యజమానుడు ఉన్నాడు. ఆయన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారం జీవితాన్ని కొనసాగించావు. నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఇంతగా దిగజారిపోయావు, జాతిహీనపు లక్షణాలు నీలో పుట్టేశాయి అని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడు ఇజ్రాయేల్ వారి గురించి. జ్యేష్ఠ కుమారుని ప్లేసులో నుంచి దిగజారిపోయిన ప్లేసులోకి ఎంతగా వచ్చేసి మీరు ఆలోచించండి. కొన్ని కుటుంబాల్లో కూడా భర్త ఉంటాడు, ఎవరో ఉంటారు, చెడిపోయిన కొన్ని ఉంటాయి, అడవి గాడిదలు కొన్ని ఉంటాయి, పిచ్చి కుక్కలు కొన్ని ఉంటాయి. పసి కాపురాలకు నిప్పి పెట్టడం, వారి జీవితాల్లో తెలియకుండానే భ్రష్టు పట్టించే స్థితిలోకి ఈడ్చుకుపోవటం. అదేమంటే మళ్ళీ మాట్లాడే ముచ్చట్లో నా పేరు బయటికి రాకూడదమ్మో, ఏ రోజుకైనా ఆ ఊసురు నీ నెత్తి మీదకి రాకుండా పోదు, జాగ్రత్త. స్తోత్రం గట్టిగా. ఈ పిచ్చోళ్ళు కొంతమంది చప్పలపోళ్ళు కూడా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, జీవితం ఇలా కొనసాగాలి, ఈ ప్రకారంగా బ్రతుకుని కట్టుకో అని వాక్యం చెప్తున్న విషయాలేమో చెవి ఒగ్గరం. కాపురాన్ని కూల్చేసేటువంటి విషపు తేనె పూసినట్టే ఉండే మాటలవి వినేటప్పుడే మధురంగా ఉంటాయి. కుతికంతా తెగిపోయి కాపురం అంతా బజారుకు వచ్చిందాక వీళ్ళకి అర్థం కాదు, నవ్వులు పాలైందాక అర్థం కాదు వీళ్ళకి కూడా. గద్దించేటువంటి మాటలు, హెచ్చరిక చేసేటువంటి మాటలు, దైవ సంబంధంగా దైవ నిబద్ధతతో కూడినటువంటి సందేశాలు ఏమైనా అందిస్తే వాటిని చేరదీసుకో, వాటిని ఆస్వాదించరు. కాపురాలు కూల్చే మాటలు అంటే భలే ఇష్టం చాలామందికి. అలాగే తగలబడిపోయిన పరిస్థితి వచ్చింది వీళ్ళకి. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్లోకి వచ్చారు తెలుసా? జ్యేష్ఠ కుమారుని ప్లేస్లో నుంచి భ్రష్ట సంతానం ప్లేస్లోకి వచ్చారు. ఇశ్రాయేలు, నీవు నీ పాపము చేత కూలితివే. దురాశ స్టార్ట్ అయ్యి పాపానికంటే పాపం పరిపక్వమై మరణం కన్నది కదా. ఆహాబు జీవితంలో కొట్టొచ్చినట్టు ఆ వచనం యొక్క ఉద్దేశం కనపడతా ఉంది అక్కడ మనకి. దురాశ తర్వాత పాపం గురించి మీతో ప్రస్తావించాను. పాపము ఇజ్రాయేలు వారిలో పనిచేసింది. ఇజ్రాయేల్ వారు ఏమైపోయారు? కూలిపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. ఎంతగా కూలిపోయారంటే దిక్కు తోచని పరిస్థితిలోకి వెళ్ళి కూలిపోయారు వాళ్ళు. వారి ఏడుపు, వారి ఆక్రందన, వారి పరిస్థితి మనం చూస్తే విలాప వాక్యాలు మనం చదువుకోవచ్చు. చూస్తారా దయచేసి? విలాప వాక్యాల కాడికి రండి ఒకసారి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిని ఎడ్ల మేము తిరుగుతాం, మా పూర్వస్థితి మరలా మాకు. 16వ వచనం చదవండి అక్కడే. మా తల మీద నుండి కిరీటం పడిపోయింది, మేము పాపం చేశాం, మాకు శ్రమ. ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. పాపం చేశారట. ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపించావే. స్తోత్రం కలుగుగాక. మన్నాహారం చేత పెట్టి పోషించావే. కుమారుని ఎత్తుకుని వచ్చినట్టుగా ఐగుప్తు చెరలోని మమ్మల్ని ఎత్తుకుని వచ్చావే. దారిని వస్తూ ఉంటే రాజును వణికింపజేశావే. జ్యేష్ఠ కుమారుని మాకు పేరు పెట్టావే. ఉన్నత శిఖరాలను దాటించుకుంటూ వచ్చావే. నీవే మా కాపరిగా ఉండి కాపాడుకుంటూ వచ్చావే. ఆ పూర్వస్థితి మరలా మాకు కావాలి. మరలా దాన్ని ఒక్కసారి మాకు ఆ అవకాశం మాకుమని ఏడుస్తున్నారు. ఇప్పుడు మేలుము బంగారుగా బ్రతికిన వీళ్ళు మంటి పెంకుతో పోల్చబడినట్టుగా బైబిల్లో రాయబడింది. రక్తవర్ణపు వస్త్రాలు కట్టుకున్నటువంటి వీళ్ళు పెంటను కౌగులించుకున్నట్టుగా బైబిల్లో రాయబడింది. 4వ అధ్యాయం సారాంశం చూసుకోండి దయచేసి. విలాప వాక్యాల్లో ప్రారంభం నుంచి అదే ఉంటుంది. చాలా సంగతులు ఉన్నాయి అక్కడ. మంటి కుండలతో పోల్చబడ్డారట. 2వ వచనం చదువుతున్నాం చూడండి. 4:2. మేలిమి బంగారుతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కొమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. ఎట్లా మారిపోయారట?
మేలిమి బంగారుతో పోల్చబడిన వీళ్ళు మంటి కుండలతో పోల్చబడ్డారట. చూడండి 5వ వచనం చదువుతున్నాను. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధుల్లో పడిపోయారు. రక్తవర్ణ వస్త్రమును తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకుంటున్నారు. ఎంత భయంకర పరిస్థితో. 7వ వచనం చూడండి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లవారు, వారి శరీరమును పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే, ఏ ప్లేసు, యాడ మేలిం బంగారం, యాడ నల్లని బొగ్గు. ఎంత మంచి సాక్ష్యం, ఎంతగా దిగజారిపోయింది. జాగ్రత్త పడదాం. చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయెల్ ఏమైపోయింది? కూలిపోయినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. మనలో దురాశ ఉన్నా, మనలో పాప సంబంధమైన నడిపింపు ఉన్నా, ఏడవబడతామని, కాల్చబడతామని, కూలిపోతామని వాక్యం చెప్పకనే చెప్తుంది. స్తోత్రం. పాపం వలన ఇజ్రాయెల్ వారు కూలిపోతే అదే పాపాన్ని బట్టి తరమబడింది ఒక మనిషి. చంపేయండి, దొరికితే వదిలిపెట్టొద్దు, చంపేయని చెప్పేసి మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కలిసి రాళ్ళుతో చంపేద్దామని చెప్పేసి వెంటబడతా ఉంటే పరిగెత్తింది యేసు ప్రభు కాడికి వచ్చి పడింది. ఆ అమ్మాయి రోడ్డు మీద పరిగెత్తా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు చూడలేదంటారా? వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చూడలేదంటారా? వాళ్ళ రక్త సంబంధులు చూడలేదంటారా? ఎవరు అడ్డు చెప్పలా. పోనీ అట్లాంటిది పోవటమే మంచిది. అసలు అట్లాంటి మనిషి బజార్లో తిరగకుండా ఉంటే మంచిది, చంపేయండి అనుకుని ఉండొచ్చు బహుశా. చేసిన పాపం అవమానాలు పాలు చేసింది ఆ మనిషిని. చేసిన పాపం తరమబడేటట్టు చేసింది ఆ మనిషిని. చేసిన పాపం తల దించుకునేటట్టు చేసింది ఆ మనిషిని. చేసిన పాపాన్ని బట్టి రాళ్ల దెబ్బలు తినే పరిస్థితిలోకి వచ్చేసింది. పాపం యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి ఒకసారి. నా ప్రియమైన మిత్రులారా, దేవుని బిడ్డలారా, దురాశ వల్ల వాళ్ళు ఆ విధంగా నాశనమైతే పాపం చేత ఇజ్రాయేలు ఎంతగా కూలిపోయారు. పాపాన్ని బట్టి తరమబడే పరిస్థితులు వచ్చేసాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం ఏంటిదట? పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణమట. నీవే దురాశతో నింపబడ్డావో తెలియదు. ఏ పాపం నీ హృదయాన్ని రాజ్యమేలుతుందో తెలియదు. నీ మీద ప్రభుత్వం చేస్తుందో నాకు తెలియదు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. లేకపోతే నిత్య నరకం నీకు స్వాగతం పలికేటువంటి దుర్భరమైన ఘడియలు నీ జీవితంలో చూడబోతున్నావు. నీ జీవితానికి తెలుసు. కొంతమంది అంటారు, రండన్నా చర్చికి రండన్నా, రండమ్మా చర్చికి రండి అంటే, నేనే పాపం చేసిన పాస్టర్ గారు, నేనే పాపం చేశాను, నన్ను చర్చికి పిలుస్తావు కదా? నీకే పాపం తెలియదు కదూ. నీ కనుసైగులు ఎలా ఎటువైపు వెళ్ళాయో నీకు తెలియదు కదూ. ఎటువైపు కన్ను మూసి మాట్లాడావో నీకు తెలియదు కదూ. ఎటువైపు చేతులు సైగలు చేసావో నీకు తెలియదు కదూ. ఎక్కడ ఏ సొమ్ము వరకు వస్తూ ఉంటే దాన్ని అర్రులు చాచినట్టుగా వెళ్ళిపోయి దాన్ని తెచ్చుకున్నావో నీకు తెలియదు కదూ. ఎంతవరకు ఎవరి సొమ్ము నువ్వు ముట్టుకోలేదు కదూ. ఎవరి వస్తువును నువ్వు ఆశించలేదు కదూ. నీకు తెలియాలి, నీ మనస్సాక్షికి తెలియాలి. నీవు చేసినది నెత్తి మీదకు రాకమునిపే దురాశను వదిలిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, రాబోయే దుర్భరకరమైన పరిస్థితిని ముందుగానే చూసి బ్రతుకును మార్చుకుంటే నీ జీవితానికి క్షేమం. స్తోత్రం చెప్దాం గట్టిగా. బైబిల్లో రాయబడిందమ్మా. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం కాడికి రండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. చాలా అద్భుతమైన వచనం ఉంది అక్కడ, మనందరికీ అవసరమైన వచనం. 27వ వచనాన్ని చదవండి. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన వాళ్ళ తన ప్రాణమును రక్షించుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. 28 కూడా బాగుంటుంది. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మాని గనుక అతడు మరణమునందుకు అవశ్యముగా బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దురాశ ఏంటో, నీ లక్షణాలు ఏంటో, నీలో ఉన్న అతిక్రమాలేంటో, దుర్మార్గపు లక్షణాలేంటో కనుక నువ్వు విడిచిపెడితే ఈ రాత్రి ప్రభు నీ పక్షంగా ఉండి నీ శాపపాప దోషాన్ని అంతటిని కడిగిపడేసి నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక.
దురాశ లక్షణాలు ఉన్నాయేమో వదిలిపెట్టి రాత్రి, పాప సంబంధమైన పాప ప్రేరితమైన లక్షణాలు ఉన్నాయేమో ఈ రాత్రి వదిలిపెట్టు వాటిని. నువ్వు కూలిపోక మునిపే, నీ పిల్లల రక్తాన్ని కుక్కలు వచ్చి నాకక మునిపే, నిత్య నరకములు అల్లాడిపోయేటువంటి ఘడియలు రాకమునిపే ఈ రాత్రి జీవితాన్ని మార్చుకో. నేనే పాపం చేసింది చెప్పేసి నువ్వు నాశన పనిలే. నీ మనస్సాక్షి తెలుసు, రే నువ్వు చేసే తప్పురా, నువ్వు చేసే తప్పు. నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్న బజార్లో ఒక మంచి పేరుంది వాళ్ళకి. నువ్వు చేసే తప్పు నీ మనస్సాక్షి తెలుసు, నువ్వు చేసే చాటింగ్స్ తెలుసు, నువ్వు చేసే లక్షణాలు నీ మనస్సాక్షి తెలుసు, దేవుడికి తెలుసు. ఇంత తెలిసి జీవితాన్ని నీవే ఇష్టానుసారంగా ఈడ్చుకోకపోతే కొంతమంది అంటారు, నేనేం చేసిన ఎవరికి తెలియదు, అర్థం కాదు కూడా, నేను చాలా తెలివికల్లుండి. నీ చావు తెలివితేటలు గంట ఉంటాయేమో. ఆయన ముఖకాంతిలోని రహస్య పాపములన్నీ, ఆయన ముఖకాంతిలోని రహస్య పాపాలన్నీ బయటపడే రోజు వచ్చింది. ఆ రోజు ఎంత దుర్భరమైన స్థితిని నువ్వు అనుభవించాల్సి వచ్చిందో. మరేం చేయాలేంటి? ఈ రాత్రి నీకు వాక్యం అర్థమైతే ఆహాబు కుటుంబం ఏమైందో చూడు ఒకసారి. ఈ రాత్రి వాక్యం నీకు అర్థమైతే ఇశ్రాయేలు వారు ఎంతగా కూలిపోయారో చూడు ఒకసారి. ఈ రాత్రి నీకు వాక్యం అర్థమైతే నీ అతిక్రమాలన్నీ ఒప్పుకో. ఈ రాత్రి నీకు వాక్యం అర్థమైతే నీలో ఉన్నటువంటి దుష్కార్యములని విడిచిపెట్టాయి, దుర్మార్గపు లక్షణాన్ని విడిచిపెట్టేసాయి. నేనేం దుర్మార్గం చేశాను పాస్టర్ గారు అనే వాళ్ళు ఉండొచ్చు. చెప్పనా? ముగించిన చెప్పనన్న ఒకసారి చేయి చూపించండి. మొత్తం మీద వాళ్ళకి అయోమయంలో పడిపోయారు. చెప్పండి అంటే 4 దాకా చెబుతాడేమో. దుర్మార్గ చర్య అనే మాట వచ్చింది కాబట్టి. క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి. వివాహం అన్ని విషయములలో 11వ వివాహం అన్ని విషయంలో ఘనమైంది. అంతేనా? అంతటితో ఆగిందా? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కళంకమైనదిగాను ఉండవలెను. ఇది అసలు వచనం 13:4 హెబ్రీ పత్రిక. పెళ్ళి పెట్టుకొని ఏం పెట్టుకొని, పలకండే ఏం పెట్టుకొని, పెళ్ళి పెట్టుకొని నా కబురు పెట్టాను అన్నా, నువ్వు వచ్చి వాక్యం చెప్పాలన్నా, పెళ్ళిలో నువ్వే మాట్లాడాలంటే, అయ్యా నేను రావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రతుకుని వాక్యానుసారంగా మీరు అక్కడ నిలబెట్టుకోవాలి. ఆ రోజు ఈ డీజేలు పిచ్చి పిచ్చి లక్షణాలు ఏం పెట్టుకోవద్దు. దయచేసి పవిత్రమైన కార్యాన్ని పవిత్రంగానే జరిగిద్దామని చెప్పేసి నేను మాట్లాడితే, అన్న నువ్వు వస్తుంటే మళ్ళీ డీజే అంటన్నా అట్లా, నువ్వు వస్తుంటే మళ్ళీ డీజే పెట్టుకుంటా అంటున్నా, ఏందని అట్టన్నా. లేదులమ్మా ముందు జాగ్రత్త చెప్తున్నాను. పొయ్యాను పెళ్లి చేయడానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాం. వెళ్ళేసరికి ఇక్కడేమో చిన్న స్టేజీ ఉంది, అవతల పెద్ద స్టేజ్ ఒకటి ఉంది. 2 బాక్సులు పిచ్చి బాక్సులు 2 పెట్టారు. నిజం తమ్ముడు, 2 పెట్టారు. అవి కూడా జల్లుమోత వస్తుందన్నమాట. నేనేం అడిగా అంటే, అవతల చాలా బాక్సులు ఉన్నాయి కదా, వాటిలో నా మైక్ రాదా అని అడిగితే, వాటిలో రాదండి, మీరు తొందరగా ముగిచేస్తే మా కార్యక్రమం మాకు ఉంది అన్నాడు ఇంకోటి అడిగాడు వచ్చి. అర్థమవుతుందా? ఇక అప్పుడు లేవక తప్పలేక చెప్పక తప్పలా. ఒకసారిగా నన్ను పిలిచింది వాక్యం చెప్పడానికి, ఇవన్నీ లేవంటే నేను బయటకు వచ్చానని చెప్పేసి మాట్లాడి. మీరు కూడా ఆలోచించండి, కొత్తగా పెళ్ళయ్యే పసికాపురానికి ఆడపిల్లని తీసుకొచ్చి బట్టలు లేకుండా ఎగిరిస్తే కాపురం నిలబడిద్దా? పలకండే, నీ ఇంట్లో కూతురు అట్టాంటిది, అవతల ఆడకూతురు అట్టాంటిది కదా. ఆ ఇంగితి జ్ఞానం నెత్తురు చుక్కలో సచ్చిందా? మనిషివిగా నీకు ఆ ఇంగితి జ్ఞానం లేదా? మన అమ్మ ఎలా ఉంటుంది, అవతల ఆడపిల్ల అలాగే ఉంటుంది కదా. మన కూతురు ఎలా ఉంటుంది, అవతల ఆడపిల్ల అలాగే ఉంటుంది కదా. అంత దుర్మార్గపు చర్య నీలో పెట్టుకొని నువ్వు వెళ్ళి అక్కడే కూర్చుంటావు, నీ కొడుకు వెళ్ళి అక్కడే కూర్చుంటాడు, నీ కోళ్ళు వెళ్ళి అక్కడే కూర్చుంటుంది, నీ కూతురు వెళ్ళి అక్కడే కూర్చుంటుంది, నీ మనవడు అదే చూస్తుంటాడు, అందరూ వెళ్ళేస్తూ ఉంటారు. వావి వరుస చచ్చినటువంటి పనికి మాల నడవడిది. ఎంత దుర్మార్గాన్ని చూస్తూనే ఉంటాను. నేనేం పాపం చేసిన అంటావు మళ్ళీ నువ్వు. ఈ పాట కాదు కానీ అల్లా పాట పెట్టు, అల్లా పాటకి ఎగిరమ్మాయి. ఇంకో ముసలోడు వచ్చి స్టేజ్ కాడికి వచ్చి, మరే నా కొడుకు మనవడు ఉన్నాడు కానీ, నా మనవడు వాడు అచ్చన అలాగే ఉంటాడు, ఒక్క పాట కుర్చీకి మడత పెట్టి పాటను పెట్టండి, వాడు ఎగురుతాడు. ముసలోడికి 70 ఉంటే పెద్ద ఆయనకి, ఆ పిల్లాన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే వాడు ఎగురుతాడంట, ఆ ఆడపిల్లతో ఎగురుతాడంట. ఎగురా నేను చూసుకుంటా. ఎంత సిగ్గుచొచ్చిన వైనం ఇది.
రాను 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 బజార్లో నిజంగా నీతిమాలిన దుర్మార్గం ఇన్ని చేస్తానే, నేనేం దుర్మార్గం చేసిన పాస్టర్ గారు చూద్దు కానీ రేపొద్దున అడిగిపోతా. ఏ మూలకు వెళ్ళి కూర్చుంటావు చూద్దాం, పాతాళానికి వెళ్ళి దాక్కుంటావా, ఏడ్చుకొచ్చి దేవుని సింహాసనం నేను నిలబెట్టకపోతే చూద్దు కానీ రేపొద్దున. ఏ ప్లేస్లోకి వెళతావు, రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి వెళ్ళిపోతావా, ఎక్కడ తప్పించుకుంటావు చెప్పు. బూది గంతం వరకు నువ్వు ఏ ప్రాంతం దాక్కుంటావో చెప్పు, ఏ లోకానికి వెళ్ళి దాక్కుంటావో చెప్పు. నీకు ఎంత ధనం ఉండి ఉపయోగం, ఎంత ఆస్తి ఉండి ఉపయోగం ఏముంది. ఒక టైం వచ్చినప్పుడు ధనికులైన వారు, సహస్రాధిపతులు, భూరాజులైన వారు ఎంతోమంది పర్వతములతోనూ కొండల కాడికి వెళ్ళి మా మీద పడి మమ్మల్ని చంపేయమని చెప్పేసి కేకలేస్తారంట. వాళ్ళకి చావు రాదట. దేవుని గొర్రెపిల్ల ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేదట. దాని నుండి ఎవ్వడు తప్పించుకోలేని చెప్పేసి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. జాగ్రత్త. పవిత్రమైన కార్యాలు పవిత్రంగా కొనసాగించండి. ఇంకో చోట పుష్పావతి ఫంక్షన్ అది పెట్టారు. అది మామూలుగా మనకు అక్కర్లేదు, వాక్యానుసారమైంది కాదు. దానికి మళ్ళీ ఆడపిల్లని తీసుకొచ్చి డీజేలు పెట్టి ఎగిరిచ్చి ఆ ముక్కు పచ్చలాని పసిదానికి ఏమి నేర్పించాలనేవి, ఏమి నేర్పించాలని మీకు నిజంగా జ్ఞానం ఉంటే, నెత్తురు చొక్కులో ఇంగిత జ్ఞానం ఉంటే ఆ 30,000 40,000 పిల్ల పేరు మీద ఎగిపోయారా? ఎవరు మాట్లాడలేదు ఏంటో మరి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వామ్మో ఏంది పాస్టర్ గారు ఎటు వెళ్తున్నావు, ఏం జరుగుతుంది? ఏం జరగల. డీజేలు పెట్టి కాపురాలు కూల్చారని చెప్తున్నా. ఆ పాపాన్ని మీ ఊరికి రానివ్వకుండా కాపాడుకోమని చెప్తున్నా. ఆ దుర్మార్గపు చర్య మీ ప్రాంతాల్లో జరగకుండా కాపాడమని చెప్తున్నా. క్రీస్తు రక్తమందు కడబడిన నెత్తురు చుక్కమంలో పనిచేస్తే పరిశుద్ధులంగా జీవితాన్ని కొనసాగించుదుముగాక. దేవుని యొక్క మహిమార్థమై మండుదుముగాక. తరాలకు ఆశీర్వాదకరంగా మిగిలిపోదుముగాక. దేవుని యొక్క దేవుని మహిమను మనలోంచి అనేకులకు ప్రతిఫలింప చేయుదుముగాక. అందరూ చచ్చినట్టు నీవు నేను మనం సావకూడదు. దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ప్రజ్వలించాలి. ఈ మట్టి బొమ్మను మట్టికి పోయే రోజు కూడా నీ శవాన్ని, నీ సాక్ష్యాన్ని చూసి 100 మంది మారు మనసు పొందాలా. చెప్పకూడదాం గట్టిగా గట్టిగా. ఈ రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ జనాంగమా, దురాశకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయేమో. ఆహాబుకి ఏం జరిగిందో చూడు, బ్రతుకు మార్చుకో. పాప సంబంధమైన లక్షణాలు ఉన్నాయేమో. ఇజ్రాయేల్ వారు ఏ పరిస్థితికి వెళ్ళారో చూడు, బ్రతుకును మార్చుకో. దుర్మార్గపు లక్షణాలు, అక్రమాలు నీలో ఉన్నాయేమో, బ్రతుకు మార్చుకో. ఈ రాత్రి అయినా బ్రతుకు మార్చుకుంటే దైవ సంబంధమైన నీతి న్యాయాలు జరిగించడానికి నీ బ్రతుకుని దేవుని పాదాల కాడ నివేదించుకుంటే నిన్ను నువ్వు రక్షించుకుంటావని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. చివరిగా ఒక్క మాట చెప్పేసి నా మాట ముగిస్తాను. చెప్పనా ముగించినా? చెప్పండి. వెనక సత్తాం ఆకలి అవుతుంటే. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ముగింపులోకి వచ్చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదట. ఏ ప్రభువుని మేము ప్రకటిస్తున్నామో, ఏ దేవుని యొక్క వాక్యపు స్పర్శను మేము అనుభవించామో, ఏ దేవుని యొక్క ఆత్మ స్పృశిస్తే మేము దేవుని పని చేస్తున్నామో, మేము మాట్లాడుతున్నటువంటి ఆ ప్రభువే, మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తే లోక రక్షకుడు ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు ఆయనే. సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయనే. సకల ఈవులకు కారణభూతుడైన దేవుడు ఆయనే. ఆయన ద్వారానే నీ జీవితానికి రక్షణ, ఆయన ద్వారా నీ జీవితానికి శాప పాప దోష విమోచనం ఉంది. ఇక భూమి మీద ఏ కోశాన ఏ విధమైనటువంటి పని వల్ల నీ జీవితానికి రక్షణ దొరకదయ్యా. నేను ప్రకటిస్తున్న ప్రభు ఇహలోకాన్ని దిగి వచ్చినవాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు భూమి మీద సంచరించిన వాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు సర్వభూమండలాన్ని నోటి మాట చేత కలుగు చేసినవాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు మానవాళి శాప పాప దోషాన్ని పరిహరించడానికి ఇహలోకాన్ని దిగివచ్చి శిలువ మీద తన ప్రాణాన్ని ధారపోసినవాడు. మరణించి 3వ దినాన తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు. నీ శాప పాప దోషాలు భరించి ప్రేమతో నిన్ను హత్తుకొని తన బిడ్డగా అంగీకరించే దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు చేసిన నెత్తి మీదకి రాకమునిపే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. దురాశను బట్టి కుటుంబం నవ్వులు పాలై శిరచ్ఛేదన చేయబడే పరిస్థితులు రాకమునిపే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. పాపం చేసిన పాపాన్ని బట్టి కుటుంబం అంతా నరకబడే పరిస్థితిలోకి రాకమునిపే, కూలిపోయే పరిస్థితిలోకి రాకమునిపే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, కామ క్రోధ మద మాత్సరం లేని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక.
ఆయన గురించి బైబిల్లో రాయబడిన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా చూస్తారా మాట? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి మా త్వరగా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడాయన. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా. నిర్దోషి ఆయన, నిష్కల్మషుడాయన, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు ఆయన, కామ క్రోధ మదమార్చనం లేనటువంటి దేవుడు ఆయన, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయన. ఆయన మనకు సరిపోయిన దేవుడు ఆయన. స్తోత్రం. మనందరి కోసం విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకొనక పరలోకాన్ని విడిచి ఈ లోకాన్ని దిగొచ్చి మనందరి కోసం మానవ అవతారం ఎత్తి ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు. ఆయన యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన యందున్న వారికి శాప పాప దోష క్షమాపణ కలుగుతుంది. ఆయన యందు ఉన్న వారికి నిత్య రాజ్యం ప్రాప్తిస్తుంది. ఆయన యందు ఉన్న వారికి యుగ యుగాలు దేవుని మహిమలో పాలి భాగం లభిస్తుంది. కనుక ఈ రాత్రి ఒకవేళ యేసు ప్రభు ఉంటే నీకు తెలియదేమో, ఈవేళ ఉంటున్నావేమో. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన ద్వారా మానవ జీవితానికి రక్షణ ఉందయ్యా. నీ కొరకే ఈ లోకాన్ని దిగివచ్చిన దేవుడు. ఒకవేళ రక్షణ పొంది ఇప్పటిదాకా అవకతవకగా ఉన్నావేమో, బ్రతుకును సవరించుకో, అతిక్రమాలు ఒప్పుకో, దుర్మార్గ క్రియలన్నీ తగలబెట్టేయి, దైవ నీతి న్యాయాలు జరిగించడానికి సిద్ధపడు, రక్షణ పొందుతావు. జాగ్రత్త పడితే. లేదులయ్యా నా ఇష్టం నేను ఎట్టని బతుకుతానని అనుకున్నావు అనుకో, మరణం ఎప్పుడు ఎవరు తలుపు తట్టుద్ది ఎవరికి? ఒకవేళ ఈ మరణం ఒకవేళ ఎట్టయినా ఎవరైనా చచ్చిపోవాల్సిందే. అగ్ని ఆరదు పురుగు, దాని నుంచి తప్పించుకునే మొనగాడు ఎవడు భూమి మీద? దాని నుంచి తప్పించగల వారు ఎవరైనా ఉంటే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దురాశకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయేమో వదిలిపెట్టి రాత్రి. పాప ప్రేరితమైన లక్షణాలు ఉన్నాయేమో విడిచిపెట్టి రాత్రి. దుర్మార్గపు చర్యలు నీలో ఉన్నాయేమో విడిచిపెట్టి రాత్రి. అతిక్రమాలు నీలో ఉన్నాయేమో విడిచిపెట్టి రాత్రి. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువుని వద్దకు రా. నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. కనుక బ్రతుకును మార్చుకోవడానికి ప్రిపేర్ అయితే, నీ జీవితాన్ని దేవునికి నివేదించుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని ప్రభువు చెప్పిన మాట. ప్రేమామూర్తి అయిన దేవుడు. కనుక దయచేసి నా ప్రియమైన స్నేహితులారా, నువ్వే స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు. బ్రతుకు మార్చుకో. మేము ప్రకటిస్తున్న ప్రభువుని క్రీస్తుని వద్దకు రా. జీవితాన్ని దేవునికి నివేదించు. దైవ చిత్త ప్రకారం బ్రతుకుని కట్టుకో. ప్రభువు రాబోతున్నాడు. అన్ని దినాలు ఒకేలా ఉండేవి. ఎప్పుడు మరణం వచ్చిద్దో మనకి తెలియదు. కాబట్టి దురాశకు సంబంధించిన లక్షణాలు విడిచిపెట్టి, పాప ప్రేరితమైన లక్షణాలు విడిచిపెట్టి, అక్రమాలు విడిచిపెట్టాయి, అతిక్రమాలు విడిచిపెట్టాయి, దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టాయి. క్రీస్తుని వద్దకు రా. క్రీస్తులో నిలబడు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తుంది. కనుక రాత్రి బ్రతుకు మార్చుకుంటే నిత్యరాజ్యం సొంతమవుతుంది. రాత్రి బ్రతుకు మార్చుకుంటే యేసు ప్రభుతో పాటు యుగయుగాలు ఆయనతో పాటు ఉండే మహద్భాగ్యం నీకు కల్పించడం జరుగుతుంది. ఈ రాత్రి బ్రతుకు మార్చుకుంటే భూమి మీద ఉండగానే నీవు నీతిమంతుడు దేవుడే ముద్ర వేస్తాడు. కనుక జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు మనం ఇక్కడ భద్రపరచును గాక. మోకరిద్దామా? దయచేసి అందరూ నిండు మోకాళ్ళ వేద్దామా? మోకరించడానికి వెసులుబాటు అయితే మోకరిద్దాం. దయచేసి మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా? దయచేసి నా అన్నలారా, నా పెద్దలారా, నా అక్క చెల్లెండ్రులారా, అన్ని రోజులు ఒకేలా ఉండేవి కాదయ్యా. ఏదో అనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది నీ జీవితం. నీళ్లు నేల మీద ఉలికిన పిమ్మట ఎత్తలేని నీటి వంటిది నీ జీవితం. పువ్వు రాలిపోయే విధంగా రాలిపోయేటువంటిది నీ జీవితం. ఎక్కడ రాలి పడతావో నీకే తెలియదు. ఈ రాత్రైనా ఏ పాపం నేను పరిపాలన చేస్తుందో దాన్ని వదిలిపెట్టాయి. ఏ నీతిమాల క్రియలో జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నావో వదిలిపెట్టాయి. ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. ఏ దురాశకు సంబంధించిన లక్షణాలు ఇలా ఉన్నాయో, ఆహాబు యెజెబెల్ చేసిన పిచ్చి పని వల్ల
నిరపరాధిని చంపారు. దానికి బదులుగా వారి పిల్లలు, వారు, తన భార్య, తన భర్త చంపబడి కుక్కలు నెత్తురు నాకినట్టుగా బైబిల్లో మనం చూసాం. జాగ్రత్త పడు. పాపం చేత కూలిపోయిన కాపురాలు ఎన్నో. బ్రతుకు మార్చుకో. అక్రమాల చేత నాశనానికి దగ్గర అవుతావో, నీతి న్యాయాలు జరిగించి దేవునికి దగ్గర అవుతావో ఒకసారి ఆలోచించు. ప్రభువు దగ్గర ఉన్నాడు మన దగ్గర. ఏ బిడ్డ జీవితాన్ని మార్చుకుంటారో వారిని వదిలిపెట్టే దేవుడు కాడాయన. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నీ పాదాల కాడ నన్ను నేను నివేదించుకుంటానయ్యా. ఇక లోకానుసారంగా నా జీవితాన్ని కొనసాగించనయ్యా. నీ సాక్షిగా నేను నిలబడతానయ్యా. ఆహాబు వలె, యెజెబెలు వలె కాక, చెడి పడిపోయిన ఇశ్రాయేలు వారి వలె కాక, బ్రతుకు మార్చుకొని నన్ను నేను నీకు నివేదించుకొని నీ చిత్తానుసారంగా బ్రతుకుని కట్టుకుంటానయ్యా. ఈ రాత్రి నుంచి నా బ్రతుకు మార్చుకుంటా అనుకున్న వాళ్ళు 2 చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, తప్పులేదమ్మా. రక్షణ లేకపోతే రక్షణ సిద్ధపడండి. సభలు నీ కొరకే. ఇది మంచి సమయం. సిద్ధపడండి. ప్రభు ప్రేరేపిస్తే బాప్తిజానికి సిద్ధపడండి. సిద్ధపడండి. ప్రభువా, నేను కూడా బాప్తిజం సిద్ధపడతానయ్యా. ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. నీతి న్యాయాలు జరిగించడానికి ఈ గడి నుంచి తీర్మానం చేసుకుంటానయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన తలంపును బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాను. ఒక మనిషిలో దురాశను బట్టి, పాపాన్ని బట్టి మరణం వచ్చి పడేట్టుగా లేఖనాలు మేము చూసాం. దానికి గుర్తుగా జరిగిన దృష్టాంతం ఆహాబు కుటుంబంలో ఎన్నో విషయాలు చూసాం. ఆ వరసలో మేము నిలబడడానికి వీల్లేదయ్యా. ఇశ్రాయేలు, నీవు నీ పాపము చేత కూలితివని బైబిల్లో రాయబడింది. శ్రేష్టమైన స్థానాన్ని కోల్పోయి, మేలిమి బంగారు స్థానాన్ని కోల్పోయి బొగ్గు రూపంలోకి మారిపోయారయ్యా. వారు దిగజారిపోయారయ్యా. ఆ వరసలు మేము ఉండటానికి వీల్లేదు. అక్రమాల వైపు కానీ అతిక్రమాల వైపు కానీ మేము ఉండటానికి వీల్లేదు. ఇదిగో నీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. నీ వాక్యం వారిని శుద్ధులుగా చేయునుగాక. ప్రతి బిడ్డను నిలువెల్లా కడుగునుగాక. ఈ రాత్రి నుంచి నీతిమంతులై ఒక మహా సైన్యమై లేచుదురుగాక. ప్రతి కుటుంబంలో మార్పు కలుగునుగాక. వాక్య సంబంధమైన దీవెన మాత్రమే కలుగునుగాక. బలపరచండి. అన్ని విధాలా సహాయం చేయండి అయ్యా. పరిచయం చేస్తున్న మీ దాసుని వారిని దీవించండి. దీవెన మినిస్ట్రీస్ని బలపరచండి. అన్ని విధాలా సహాయం చేసి మీ సాక్షులుగా వారందరినీ ప్రజ్వలింప చేయమని చెప్పండి. వాక్యం వారి గుండా నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.